హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మార్కెట్ లో జాక్ పాట్ తగిలింది. ఇవాళ మార్కెట్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఒక 2 to 3 days క్లమ్జీ మార్కెట్ తర్వాత బెస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ జరిగింది. ఇవాళ ఎన్ని పాయింట్స్ బుక్ చేసావు బ్రదర్ అంటే 918 918 పాయింట్స్ ఇవాళ మార్కెట్ లో బుక్ చేశాము కూడా. ఓకే, 918 పాయింట్స్. 918 పాయింట్స్ ఒక ట్రేడ్ లో వచ్చిందా అంటే లేదు, మల్టిపుల్ ట్రేడ్స్ లో 918 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ చేశాం. దానికి రీజన్ ఏంటి అండ్ ఆ ట్రేడ్స్ తీసుకోవడానికి అనాలిసిస్ ఏంటి, దాని బిహైండ్ రీజన్ ఏంటి, అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, అండ్ ఇవాళ లైవ్ మార్కెట్ సెషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. 3 లైవ్ మార్కెట్ సెషన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ మార్కెట్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు. ఫర్ డీటెయిల్స్ మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ కాల్ సైడ్, నేను వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసింది 47 పాయింట్స్. సెకండ్ వచ్చేసి నిఫ్టీ. యాక్చువల్ గా మీ అందరికి తెలిసిందే, నేను నిఫ్టీలో ట్రేడ్ అనేది తీసుకోను. బట్ ఇవాళ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అంతంత పెద్ద ప్రీమియమ్స్ ఉన్నాయండి. సో అంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ ట్రేడ్ ఉన్నా ఆ మూమెంట్ లో అంత పాయింట్స్ క్యాప్చర్ కావు. సో ఏం చేయాలో తెలియక నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను. ఆల్ టార్గెట్స్ అచీవ్. నిఫ్టీలో కూడా 75 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మళ్ళీ నేను ట్రేడ్ తీసుకుంది సెన్సెక్స్. వాళ్ళ ఎక్స్పైరీ కాబట్టి పాయింట్స్ అనేవి చాలా బాగా దొరికాయి. 158 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లో చూసుకుంటే 108 పాయింట్స్. దాని తర్వాత 110 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. ఇప్పుడు నిఫ్టీలో ఆపర్చునిటీ లేదు, సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది. సో అక్కడ 110 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి 1690, ఎగ్జిట్ వచ్చేసి 2000 పాయింట్స్. సో లాస్ట్ లో 310 పాయింట్స్, ఇది మేజర్ ప్రాఫిట్ ఇవాళ నాకు జరిగింది. సో కంప్లీట్ గా ఇలా చేసుకుంటూ 900+ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ మార్కెట్ లో జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత హైయెస్ట్ పాయింట్ అనేది 600 ఉండే ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు హైయెస్ట్ పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది 918 అండి. సో రీజన్ ఏంటి, అసలు ఇంత గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఇంత పెరుగుతుంది అని ఎలా తెలుసు అంటే, నాకు కూడా తెలియదు. నేను అనాలిసిస్ చేసి ట్రేడ్ చేస్తాను కాబట్టి, అకార్డింగ్ టు అవర్ ఇంట్రాడే 15 minutes ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ ఇవాళ ట్రేడ్ అనేది నేను తీసుకున్నాను. సో ఇది మీకు మన పీడిఎఫ్ లో కూడా నేర్పించాను. చాలా మంది దగ్గర పీడిఎఫ్స్ లేవు, నా పీడిఎఫ్స్ లేవు. మీకు పీడిఎఫ్ కావాలి అంటే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే యూట్యూబ్ కామెంట్ లో కామెంట్ పెట్టండి, హాయ్ అన్న పీడిఎఫ్, హాయ్ బ్రదర్ సిస్టర్, ఏదో ఒకటి. సిస్టర్ కాదు, బ్రదర్ అన్న ఏదో ఒకటి అని పెట్టండి. సార్ అని కూడా అనొచ్చు. మీరు పీడిఎఫ్ అని పెడితే నేను మీకు పీడిఎఫ్ అనాలిసిస్ అనేది పంపించేస్తానండి. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ చార్ట్ లో పీడిఎఫ్ లో నేను పంపించాను కదా, అప్పుడు 15 minutes దాని లోపల కూడా నేర్పించాను నేను. 15 minutes ఫస్ట్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ లో రెడ్ క్యాండిల్ ఓపెన్ అవుతే దాని క్లోజింగ్ పాయింట్ అనేది బ్రేక్అవుట్. ఓకే, ఆ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ అవుతే అది ఇండైరెక్ట్ అయిపోతుంది, లేకపోతే డైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఆల్వేస్ బ్రేక్ డౌన్ మీద ఫోకస్ చేయాలి. బ్రేక్ డౌన్ జరగకపోతే మనం బ్రేక్అవుట్ థాట్ అనేది చేంజ్ చేసుకుంటాము అని ఈ అనాలిసిస్ వీడియోలో కూడా నేర్పించాను. 15 minutes ఫస్ట్ రెడ్ క్యాండిల్ రెడ్ అనాలిసిస్. సో అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏంటండి, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్ ఫర్ అస్. సో అక్కడ బ్రేక్అవుట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ సెన్సెక్స్ లో కూడా చూద్దాం. ఓకే, సెన్సెక్స్ లో చూద్దాము. సెన్సెక్స్ లో వచ్చేసి సెన్సెక్స్ లో ఫస్ట్ క్లోజింగ్ ఏంటి, ఇట్స్ ఎ బ్రేక్అవుట్. అకార్డింగ్ టు అస్ మార్కెట్ లో ఈ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ లో ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ ఇస్తేనే ఫాల్ అవుతుంది. బ్రేక్అవుట్ బ్రేక్ కాకపోతే మార్కెట్ అనేది ఫాల్ చెయ్యదు, ఇది ఫిక్స్. ఓకేనా, సో ఈ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది,
ఎఫ్ఈజీ ఇచ్చింది, ఎఫ్ఈజీ రీటెస్ట్ ఇచ్చింది, మళ్ళీ మార్కెట్ లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ మనకు నో ఆర్డర్ బ్లాక్ డైరెక్ట్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ మనకు కంటిన్యూషన్ మార్కెట్ లో మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సో ఇలా కంటిన్యూ మార్కెట్ లో కంప్లీట్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్స్ ఇస్తూ సెన్సెక్స్ లోనైనా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో అయినా కానివ్వండి, మీరు చూసుకుంటే కంటిన్యూస్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. నో ఆర్డర్ బ్లాక్ ర్యాలీ కూడా ఉంది. సో ఇప్పుడు మీ అందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఇన్ని పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశారు కదా, మీరు ఏ సైడ్ ఉన్నారు అంటే, ఇది నా ట్రేడ్ చూసుకుంది సిఈ సైడ్, ఈ ట్రేడ్ సిఈ సైడ్, ఇది సిఈ సైడే ఉంది, సిఈ సైడ్, సిఈ సైడ్, సిఈ సైడ్, ఇది కూడా నేను సిఈ సైడే తీసుకున్నాను. ఎవ్రీ ట్రేడ్ సిఈ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ బ్రేక్అవుట్ దగ్గర ఉంది. ఇక్కడ మనం పుట్ అనే మైండ్ సెట్ అనేది రావద్దు. పుట్ అనే మైండ్ సెట్ వచ్చిందే అనుకోండి, సో ఎప్పుడైతే అంటే మనకు క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ గురించి తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళు ఇవాళ చాలా మంది ఏం చేశారు అంటే, నాకు మెసేజ్ కూడా పెట్టారు, చాలా మంది పెట్టారు, మోర్ దెన్ 400 ప్లస్ పీపుల్ ఇవాళ నాకు మెసేజ్ పెట్టారు. ఏమని మెసేజ్ పెట్టారు అంటే, బ్రదర్ ఇక్కడ పక్కన గ్రీన్ క్యాండిల్ ఉంది, మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కదా, ఇక్కడ ఎందుకు మార్కెట్ కింద పడలేదు అంటే, ఇట్స్ నాట్ ఏ ఆర్డర్ బ్లాక్. అకార్డింగ్ టు అవర్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ అనాలిసిస్ 15 minutes, ఈ లెవెల్ బ్రేక్ అయిన తరువాత ఇక్కడ కింద ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తేనే సెల్లింగ్. ఇక్కడ ఎక్కడైనా బ్రేక్అవుట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తే దిస్ నాట్ వ్యాలిడ్. ఇది నేను మీకు మన పీడిఎఫ్ లో కూడా చెప్పాను. ఓకే, మన పీడిఎఫ్ లో ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, క్లోజింగ్ లెవెల్ కింద బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ లో ఆర్డర్ బ్లాక్ ఇస్తేనే సెల్లింగ్, లేకపోతే సెల్లింగ్ అనేది ఉండదు. అండ్ క్లోజింగ్ ఆల్వేస్ ఏ బ్రేక్అవుట్. గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, సో దట్ ఈస్ అ బ్రేక్అవుట్. రెడ్ క్యాండిల్ కింద క్లోజింగ్ ఉంటుంది, దట్ ఈస్ అ బ్రేక్అవుట్. సో ఇవాళ ట్రేడ్ తీసుకోవడానికి అండ్ మల్టిపుల్ ట్రేడ్స్ క్యాప్చర్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే, మల్టిపుల్ ఆర్డర్ బ్లాక్ లెవెల్స్. అండ్ ఆర్డర్ బ్లాక్ గురించి మీకు తెలియకపోతే, బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, దీని గురించి ఏం తెలియకపోతే మీరు మన ఈ కంప్లీట్ అనాలిసిస్ సీజన్స్ అనేవి చూడాలి. మీరు మీరు మధ్యలోకి వెళ్ళి చూస్తే మీకు ఏం అర్థం కాదండి. ఓకే, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కంటిన్యూస్ గా చూస్తేనే నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి సైకాలజీగా ఆలోచించి మరీ ప్రిపేర్ చేసిన అనాలిసిస్ వీడియోస్ ఇవి. నా 12 years ఆఫ్ కెరియర్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను దీని లోపల పెట్టేశానండి. ప్లీజ్ మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి, జాయిన్ అవ్వండి, నాతో పాటు జర్నీ చేయండి, మీకు కూడా అర్థమైపోతుంది వీఆర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ వీఆర్ ఇన్ లాస్. ఓకే, సో ఇవాళ అయితే ఇలా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు సోమవారం ఏంటి, రేపటి హాలిడే, ఫ్రైడే హాలిడే, సాటర్డే సండే ఇట్స్ ఏ ఇండివిజువల్ హాలిడే. ఓకే, ఇప్పుడు మండే చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, ఒక ఇండైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఒక ఇండైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, సెకండ్ ఇండైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ మూడు ఇండైరెక్ట్సే. ఎందుకు ఈ మూడు ఇండైరెక్ట్స్ అంటే, ఇట్స్ ఏ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ ఇట్స్ ఏ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్. ఈ మూడు లెవెల్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్ అంటే, యాజ్ యూజువల్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వస్తే మార్కెట్ అనేది సెల్లింగ్ తీసుకుంటది. ఓకే, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ కాక మళ్ళీ కిందికి వచ్చింది కాబట్టి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. సో ఇలా జరగొద్దు అంటే మార్కెట్ గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేసి, ఆ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్స్ ఆర్డర్ బ్లాక్ ఇస్తేనే 51,767 అనేది యాజ్ ఎ బయింగ్ లాగా పనిచేస్తుంది, లేకపోతే బయింగ్ లాగా అనేది పనిచేయదు. సో ఇంపార్టెంట్ గా 3 లెవెల్స్ ఉన్నాయి, వేరే లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో లేవు. నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఇది ఒక్కటే లెవెల్ ఉందండి, ఇది ఒకటే లెవెల్ ఉంది. ఈ లెవెల్ గ్రీన్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ ఆర్డర్ బ్లాక్ బయింగ్, రీటెస్ట్ రివర్సల్ చేయకపోతే ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే సేమ్ టు సేమ్ సెన్సెక్స్ లో కూడా ఒకటే లెవెల్ ఉంది. ఈ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసి మనకు
రీటెస్ట్, రివర్సల్, బయ్యింగ్, ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే నో బయ్యింగ్. ఎక్కడైనా మార్కెట్ లో రివర్స్ సెల్లింగ్, ఆర్డర్ బ్లాక్ ఇస్తే సెల్లింగ్. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో ఒకటే లెవెల్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో 3 లెవెల్స్ ఉన్నాయండి. ఇవన్నీ మీరు ఫోకస్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.